ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తనకు తాను ఏమనుకుంటుందో తెలియదు. వైఎస్ లెగసీ తనకే ఉందన్న భ్రమలో ఆమె ఉన్నట్టు కనపడుతుంది. అన్నపై పోరాటం చేయవచ్చు. ఇరువురి పార్టీలు వేరు కాబట్టి ఎవరూ వ్యతిరేకించరు. కానీ అదే పనిగా అధికార పార్టీ కంటే ఎక్కువగా సోదరుడిపైన ఆ పార్టీపైన విమర్శలు చేస్తుండటం చూస్తే వైఎస్ షర్మిలలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుకున్నట్టు కనిపిస్తుంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా షర్మిల వదిలిపెట్టడం లేదు. బహుశా అధికార పార్టీ కంటే ఎక్కువగానే విమర్శలు చేస్తుండటం కొంత ఏవగింపుగా మారింది. కేవలం వైసీపీ అభిమానులకు మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీలోని నేతలు, వైఎస్తో సంబంధమున్న ముఖ్యమైన సీనియర్ నేతలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రజల్లోకి వెళ్లాలి. సోదరుడిని ఓడించాలంటే ఇది మార్గం కాదని, వైఎస్ షర్మిలకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఎవరు చెప్పినా ఆమె ఏకైక లక్ష్యం జగన్ తిరిగి ముఖ్యమంత్రి కాకూడదనేలా అనిపిస్తుందని వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలోని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆస్తుల వివాదాలే ఈ కక్షలకు కారణం కావచ్చు. ఆస్తి పంచి ఇవ్వకపోవటం జగన్ తప్పు కావచ్చు. అయితే అది కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి సన్నిహితులు, బంధువుల మధ్య రాజీ కుదుర్చుకోవాల్సిన అన్నా చెల్లెళ్లు ఇద్దరూ ఆగర్భ శత్రువులుగా మారారని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఉన్న వీరు కొట్లాడుకుంటూ వీధి పోరాటాలు చేసుకుంటుంటే కొందరు ఆనందపడవచ్చేమో కానీ పైలోకంలో ఉన్న వైఎస్ ఆత్మ మాత్రం శాంతించదనే అంటున్నారు. అసలు అధికార పార్టీ తప్పొప్పులను అప్పుడప్పుడు ప్రస్తావిస్తున్నప్పటికీ జగన్ విషయాన్ని పట్టుకొని లాగుతుండటంతో సొంత పార్టీలోనే అసమ్మతి గ్రూపులు బయలుదేరాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది సొంత ప్రయోజనాల కోసమే కానీ పార్టీ బలోపేతం చేయడం కోసం కాదని పార్టీలోని ముఖ్య నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. సుంకర పద్మశ్రీ వంటి వారు అయితే ఏకంగా జిల్లాలో షర్మిలకు వ్యతిరేకంగా సభలు పెట్టి కార్యకర్తలను ఏకం చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు వైఎస్ షర్మిల జగన్ పర్యటనలకు అనుమతి ఇవ్వవద్దంటూ ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. జగన్ను జైల్లో పెట్టాలని కోరడం కూడా ఆమె కసికి తార్కాణమని చెప్పాలి. వివేకను చంపి సునీత మీద నెట్టేసినోళ్లకి సింగయ్యను తొక్కి చంపి ఏఐ గ్రాఫిక్స్ అనడం ఒక లెక్కనా అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వివేక హత్య విషయంలో సిబిఐ అన్ని ఆధారాలు చూపుతుంటే సునీత చంపింది అనేటోళ్లకి టైర్ల కింద తొక్కి గ్రాఫిక్స్ అనక ఏమంటారు అని వైఎస్ షర్మిల నిలదీశారు. ఇలా జగన్ను వెంటాడడమే పనిగా పెట్టుకున్నట్టుందని సొంత పార్టీ నేతలే పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. హైకమాండ్ కూడా వైఎస్ షర్మిలను పీసీసీ చీఫ్ గా కొనసాగించడంపై పునరాలోచనలో పడినట్టు సీనియర్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. షర్మిల కంటే చింతామోహన్, హర్షకుమార్ లాంటి నేతలు ఎక్కువగా అధికార పార్టీ నిర్ణయాలను తప్పుపడుతున్నారనే కామెంట్స్ వినపడుతున్నాయి. మరోపక్క ఏపీలో కూటమికి వస్తున్న వ్యతిరేకత, జగన్ కి దక్కుతున్న ప్రజాదరణ చూసి రాబోయే రోజుల్లో అధికారం ఖచ్చితంగా జగనేనని కేంద్ర పెద్దలు, నాయకులు గుసగుసలాడుకునే మాట. ఈ లెక్కన చూసుకుంటే ఇప్పుడు జగన్ అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కి ఓ బంగారు పల్లెం కాబట్టి ఆయన్ని విమర్శించకుండా తెరవెనుక జాగ్రత్తలు తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే త్వరలో షర్మిల పదవి కూడా ఓడటం గ్యారంటీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి మీరేమంటారు? షర్మిల పీసీసీ చీఫ్ గా కొనసాగాలా లేక వేరే సీనియర్ నాయకులకు ఆ అవకాశం ఇవ్వటం బెటరా? మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. పాలిక ఎవరికి ఇంకా తెలియదున్న ప్రజలందరికీ నేను చెప్తున్నాను ఏంటంటే, మనం 2014లో అధికారం కోల్పోయాం. ఓన్లీ బికాజ్ ఆఫ్ బైఫర్కేషన్. రాష్ట్రం వెళ్ళిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలను కలిసిపోయింది. 2014 నుంచి కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా ఎవరైతే నిల్చుని ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా కార్యకర్తలుగానే నిల్చుని ఉన్నారు. రాష్ట్రంలో నాయకత్వాలు మారుతున్నాయి కానీ కార్యకర్తలు ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు. ఆ 2014 నుంచి ఉన్న వాళ్ళందరినీ కూడా మనం విస్మరించకుండా ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో ఈ స్టేజ్ మీద ఉన్నాం. చాలా మంది లాస్ట్ గవర్నమెంట్ లో జగన్తో ఉన్నాం, అలాగే తెలుగుదేశంతో ఉన్నాం. చాలా మంది అటు ఇటు మనకేముంది, నాయకుడికి కొంచెం అటు ఇటు వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి.
నేను 2 రోజులు కాంగ్రెస్ పార్టీ వదిలేసి తెలుగుదేశం కూడా కానీ 2 రోజుల్లోనే ఆయనకు వచ్చాను. కాంగ్రెస్ పార్టీ విలువ తెలుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ లాంటి గొప్ప పార్టీ ఇక్కడ ఏ పార్టీలోనూ ఉండదు. గొప్పతనం కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. ఆ గొప్పతనాన్ని మనం మన్నించుకోవాలంటే మనలో నాయకులు మనం గౌరవించుకోవాలి. ఇప్పుడు నేను నాకెందుకో ఈ మీటింగ్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సురేశ్వర రెడ్డి గారు. సరే, ఇక ముందు నుంచి ఇటువంటి పొరపాట్లు జరగకూడదు. ప్రతి మీటింగ్ కి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే రాష్ట్రంలో మీటింగ్ జరిగినా లేదా జిల్లాలో మీటింగ్ జరిగినా ఇన్ఫార్మ్ చేయండి. నా వంతు కృషి నేను ఎప్పుడు చేస్తానే ఉంటాను. నేను ఎప్పుడు ప్రతిపక్షమే గవర్నమెంట్. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో అందరికీ తెలుసు. కాబట్టి నేను అధికార పక్షాలతో ఉమ్మక్కయ్యే పరిస్థితి అనేది ఉండదు. కాబట్టి ఇది అందరికీ చెప్తూ ఇది తప్పకుండా కూడా మీరు రాష్ట్ర అధ్యక్షులు కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వండి. తప్పకుండా ప్రతిదీ తెలియపరచమని ముఖ్యమైన నాయకుడికి మమ్మల్ని కూడా వాట్సాప్ గ్రూపులో చేర్చుకోండి. మీరు ఏ కార్యక్రమం పెట్టినా కానీ మేము కూడా వచ్చి మీకు కోఆపరేట్ చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.